హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు ముఖ్య గమనిక, ట్రెజరీ పరిమితి రద్దు చేస్తూ అధికారిక ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షన్‌దారులకు మరియు ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉండి భవిష్యత్తులో పెన్షన్ పొందబోయే వారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అత్యంత కీలకమైన మరియు ఒకంత నిరుత్సాహపరిచే అప్డేటే వెలువడింది. ముఖ్యంగా ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే పెన్షనర్లకు సంబంధించి ట్రెజరీ పరిమితి లేదా వేతన పరిమితి రద్దవుతుందా? లేదా పెరుగుతుందా? అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా తన స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల రిటైర్మెంట్ తర్వాత భారీ పెన్షన్ ఆశించిన వారికి పెద్ద షాక్ తగిలినట్లయింది. ఈ పెన్షన్ వివాదానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, లోక్సభలో ఎంపీ గంగాధర్ యాదవ్ గారు పెన్షనర్ల సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని కీలక ప్రశ్నలైతే అడిగారు. ముఖ్యంగా 2026 మార్చి 30న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి పెన్షన్ విధానం వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారని, దీనిని సవరించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. దీనికి సంబంధించి కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మండావియా గారు లిఖితపూర్వక సమాధానమిస్తూ ప్రభుత్వ వైఖరిని అధికారికంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ ప్రకారంగా పెన్షన్ లెక్కించడానికి గరిష్ట వేతన పరిమితి నెలకు రూ. 15,000గా మాత్రమే ఉంది. అంటే ఒక ఉద్యోగి నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నా పెన్షన్ లెక్కించేటప్పుడు మాత్రం అతని జీతం కేవలం 15,000గానే పరిగణించబడుతుంది. ఈ తక్కువ పరిమితి వల్ల రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. ఈ రూ. 15,000 వేతన పరిమితిని పెంచాలని లేదా పూర్తిగా రద్దు చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. అయితే ఈ పరిమితిని పెంచే ఆలోచన ప్రభుత్వానికి ఆహ్, ప్రస్తుతానికైతే లేదని మంత్రి స్పష్టంగా తేల్చి చెప్పారనమాట. అయితే చాలామంది ఉద్యోగులు తమ సర్వీస్ కాలంలో లక్షల్లో జీతం తీసుకుంటూ ఉంటూ కానీ రిటైర్మెంట్ తర్వాత వారికి వచ్చేటటువంటి పెన్షన్ మాత్రం కేవలం 2,000 లేదా రూ. 3,000. అంటే జీతం తీసుకునేటప్పుడు లక్షల్లో తీసుకునే వారికి కూడా పెన్షన్ విషయానికొస్తే 2,000 లేదా రూ. 3,000 లోపే ఉంటుందని, దీనికి ప్రధాన కారణం ఈ వేతన పరిమితి 15,000 వద్దే ఆగిపోవడమే. ఈ వ్యత్యాసాన్ని తొలగించాలని ఉద్యోగి పొందే వాస్తవ జీతం ఆధారంగా పెన్షన్ నిర్ణయించే ప్రణాళిక ఏదైనా ప్రభుత్వం వద్ద ఉందా అని ఎంపీ గంగాధర్ యాదవ్ గారు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకవేళ వాస్తవ జీతం ప్రాతిపదికన పెన్షన్ ఇస్తే ఉద్యోగులకు వారి జీవన ప్రమాణాలకు తగినట్లుగా గౌరవప్రదమైన పెన్షన్ అందుతుంది. కానీ పెన్షనర్లను నిరుత్సాహపరుస్తూ మంత్రి మన్సుఖ్ మండావియా గారు ఒక చేదు వార్తనైతే చెప్పారు. వాస్తవ జీతం ఆధారంగా పెన్షన్ లెక్కించే లేదా ప్రస్తుతం ఉన్న రూ. 15,000 వేతన పరిమితిని సవరించే ఎటువంటి ప్రతిపాదన కూడా ప్రస్తుత ప్రభుత్వం ముందు లేదు అని ఆయన స్పష్టం చేశారు. అంటే పాత పద్ధతిలోనే పెన్షన్ లెక్కింపు కొనసాగుతుందని ఆయన వివరించారు. దీనివల్ల అధిక వేతనం పొందే ఉద్యోగులు కూడా పదవీ విరమణ తర్వాత నామమాత్రపు పెన్షన్‌తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంలో 2014 సెప్టెంబర్ 1 తేదీన తీసుకొచ్చినటువంటి మార్పులను గూడా మంత్రి గుర్తు చేశారు. 2014 సెప్టెంబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం పెన్షన్ నిబంధనను మరింత కఠినతరం చేసిందని, ఆ నిబంధనల ప్రకారమే ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. ఆ సమయంలోనే వేతన పరిమితి 65,000 నుంచి రూ. 15,000కు పెంచారు. అప్పటినుంచి ఇప్పటి వరకు మళ్ళీ దానిని సవరించలేదు. ప్రభుత్వం తన ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పరిమితిని పెంచడానికి సుముఖంగా లేదు అని అర్థమవుతోంది. మొత్తానికి పెన్షన్ పెంపు కోసం లేదా వేతన పరిమితి రద్దు కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ప్రభుత్వం ప్రస్తుత నిబంధనలనే కొనసాగిస్తామని చెప్పడంతో భవిష్యత్తులో కూడా పెన్షన్ మొత్తంలో పెద్దగా మార్పు ఉండదని అయితే తేలిపోయింది. నిత్యావసర ధరలు పెరుగుతున్న తరుణంలో ఈ తక్కువ పెన్షన్‌తో జీవితం గడపడం వృద్ధులకు మరింత కష్టతరం కానుంది. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి మాత్రం
ఈ కఠిన నిబంధనలే అమల్లో ఉంటాయనైతే ప్రభుత్వం తేల్చి చెప్పింది. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.